ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిన్న ఏదైతే సూర్యాపేట జిల్లా కలెక్టర్గా ఉండి వేరే దగ్గరికి బదిలీ అయి వెళ్ళిన ఎస్ వెంకట్రావు ఎవరైతే ఉన్నారో ఎస్ వెంకట్రావు చేసిన అవినీతిలో భాగంగా ఎన్ని శాఖలలో లేకపోతే ఎన్నిట్లో అవినీతి చేశాడు అనే దాంట్లో డబల్ బెడ్రూమ్ల ఇంటి డ్రా కూడా ఆయన తీసింది సక్రమంగా చేయలేదు అనేదే నా ముఖ్య ఉద్దేశం. దాన్ని కొందరు నాయకులు ఎవరైతే ఆ రోజు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి ఆ డ్రాని తప్పుగా తీసినా కానీ ఆ డ్రాని అట్లా తప్పుగా తీయడానికి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రోత్సహించి ఈరోజు కొందరు చిల్లరగాళ్ళని నా ఇంటి మీదకి ప్రోత్సహించి మరి తీసుకొచ్చి ఆ రోజు డ్రా తీసిన టైంలో మంత్రి ఎవరు? జగదీశ్వర్ రెడ్డి. ఎమ్మెల్యే ఎవరు? జగదీశ్వర్ రెడ్డి. ఈరోజు ఎమ్మెల్యే ఎవరు? జగదీశ్వర్ రెడ్డి. ఒకవేళ డ్రా తీసినప్పుడు ఎన్ని ఇళ్ళు డ్రా తీసినారు? కట్టిన ఎన్ని? 384 ఇళ్ళు కట్టి 804 ఇండ్లకు డ్రా తీసిందంటే అది చీటింగా కాదా? 420యా కాదా? చీటింగ్ చేసి ఆ రోజు డ్రాలో లబ్ధిదారులని 16,000 మంది అప్లై చేసుకుంటే నైట్ 12 గంటలకు 12:30కు డ్రా తీసాం. నైట్ 12:30 డ్రా తీయాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు వరకు నేను అంటున్నా కదా, నేను కలెక్టర్ పైన అవినీతి ఆరోపణ కాదు, అవినీతి చేసిండు అని పక్కా ఆధారాలతో చెప్తే ఈ రోజు వరకు వాళ్ళ శాఖ నుంచి ఎవరన్నా ఒక రిప్లై ఇవ్వాలి కదా. చేయలేదు కాదు. గత 10 నెలల నుంచి, గత 8 నెలల నుంచి కూడా దీనిపైన చాలా వార్తలు వచ్చినా కానీ ఎప్పుడు కూడా వాళ్ళ సైడ్ నుంచి ఒక న్యూస్ కూడా రాలేదు. అయితే ఇందులో సరే డ్రా తీసింది ఈరోజు అందరూ లబ్ధిదారులమని 804 మంది అంటారు కదా. మీరు నిజంగా లబ్ధిదారులు అయితే మీకు మీకు ఇంటి పట్టా ఏదైతే ఇచ్చినరో ఆ పట్టాలో మీ అలాట్మెంట్ నెంబర్, ఒక వైన్ షాప్ డ్రా తీసినా కానీ సూర్యాపేటలో ఇన్ని వైన్ షాప్లు ఉంటే డ్రా తీసేటప్పుడు ఏం చేస్తారు? 1, 2, 3, 4 అని సీరియల్ నెంబర్ ఇస్తారు. ప్రతి ఇంటికి కూడా సీరియల్ నెంబర్ ఉండాలి, ప్రతి ఇంటికి కూడా ఒక ఇంటి నెంబర్ ఉండాలి. వీళ్ళు ఏదైతే ఇండ్లకు డ్రా తీసిన దాంట్లో ఒకదానికన్నా 804కి ఒక్కరికైనా ఇంటి నెంబర్ ఇచ్చినరా? ఇస్తే వాళ్ళ పట్టా జెన్యున్ అవుతుంది. అక్కడ వాళ్ళని ఆ విధంగా మోసం చేసినోడు ఎవడు? జగదీశ్వర్ రెడ్డి. మోసం చేయడానికి హెల్ప్ చేసినోడు ఎవడు? వెంకట్రావు. దాంట్లో డ్రా తీయకుండా ఉట్టిగా అదే స్టేజ్ పైన నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి. స్టేజ్ పైన సిటీ కేబుల్ అంటే టీఆర్ఎస్ నాయకులు, సిటీ కేబుల్ అని కాదు, టీఆర్ఎస్ నాయకుల భర్తలు, లేకపోతే టీఆర్ఎస్ కౌన్సిలర్లకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళతో కూడా గొడవలు పెట్టుకున్న వీడియోలు ఉన్నాయి మన దగ్గర. ఆ రోజు కూడా ఈ వీడియోలు